మిషనరీలు వచ్చినప్పుడు చాలామంది క్రైస్తవ్యాన్ని ఎందుకు ఎంబ్రేస్ చేసుకున్నారు? కొన్ని మతాల్లో ఆ ఇంక్లూసివిటీ లేనందువల్లనే కదా చాలామంది ప్రభు దగ్గరికి వచ్చారు. నువ్వు గుడి బయట నిలబడాలి, నువ్వు గుడిని చూడడానికి వీల్లేదు, నువ్వు వేదాలు వినడానికి వీల్లేదు, నువ్వు వేదాలు వింటే శేషం పోసేస్తామని చెవుల్లో శేషం పోసిన రోజులు లేవా? మనుషుల్ని వారి కులాన్ని బట్టి బయట పెట్టిన సందర్భాలు లేవా? దేవునికి నీకు సంబంధం అక్కర్లా, మేమేం చెప్తే అదే చేయి అని చాలా మందిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవా? ఎందుకంటే అలా చేస్తున్నారు? నువ్వు తక్కువ వాడివి, నీ కులం తక్కువ కాబట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి వీల్లేదు. ప్రజలు నిన్ను మతంతో ముడిపెడతారేమో, కులంతో విభజిస్తారేమో, కానీ దేవుడు తన బిడ్డగా నేను చూస్తున్నాడు. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. వాట్ ఏ వండర్ఫుల్ డిగ్నిటీ ఇట్ ఈస్. విడుదల పొందాం. యేసయ్య మనల్ని విడుదల చేశాడు. కుల కట్టల నుంచి విడుదల పొందాం, మత కట్టల నుంచి విడుదల పొందాం, డిస్క్రిమినేషన్ విడుదల పొందాం, ప్రభు బిడ్డలుగా యాక్సెప్ట్ చేయబడ్డాం. వీఆర్ యాక్సెప్టెడ్ బై క్రైస్ట్. వాట్ ఎ లవింగ్ సేవియర్ హి ఈస్. దట్స్ ద రీజన్ వెనెవర్ యు కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, జస్ట్ ప్రైజ్ హిమ్ అండ్ థ్యాంక్ హిమ్. ప్రభువును ఆరాధించు, మనస్ఫూర్తిగా దేవుని స్తుతించు. దేవా, నీవు ఇచ్చిన విడుదలను బట్టి నీకు వందనాలని. ఎలీఫజ్ అన్నాడు, ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన. ఏ సంగతి ఎత్తుతావు? విడిపించబడిన సంగతి.